అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పైన నొప్పులు జరుగుతున్నారు. మాదిగలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉంది. ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గం దాదాపు 35% మాదిగలు ఈరోజు గణపురం నియోజకవర్గం ఉన్నారు. అతిపెద్ద సామాజిక వర్గం. టీఆర్ఎస్ పార్టీ గణపురం నియోజకవర్గంలో బాగా ఉంది. తెలంగాణలో మొదటి 10 స్థానాలలో గణపూర్ ఉంది. స్వయంగా కడియం శ్రేయర్ అన్నమాటే గణపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కడియం శ్రేయర్ నువ్వు అక్కడ పోయి పోటీ చేయమని చెప్పిండని చెప్పేసి ఆయన నూటనే మాట్లాడడం జరిగింది. దాదాపు 13 ఏళ్ళు కష్టపడి ఇక్కడ ఒక్కొక్క రాయి పేర్చినట్టు పేర్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు లెక్క పనిచేసి పార్టీని నిర్మించుకుంటే రాసిపోసిన కుప్ప మీద వచ్చి కూర్చున్నట్టు కడియం శ్రేయర్ కూర్చున్నప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు ఆనాడు గణపురం నియోజకవర్గం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది. ఆనాడు ఇదే అంబేద్కర్ సాక్షిగా బ్లాక్మెయిల్ రాజకీయాలు అంతం కావాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి ఆ రోజు టికెట్ కడియం శ్రేయర్కి ఇచ్చినందుకు నిరసన తెలియజేయడం జరిగింది. జనగాంకు ఇన్ఛార్జిగా స్టార్ క్యాంపెయిన్గా మీరు ఉండాలని చెప్పినప్పుడు పార్టీకి విధేయుడిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అభివక్త వరంగల్ జిల్లాలో గణపురం జనగాం రెండింటిని గెలిపించుకున్న ఘనత గణపూరు టీఆర్ఎస్ శ్రేణులే. సగం మంది ఇక్కడ పనిచేశారు, సగం మంది జనగాంలో పనిచేసి 2 ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తర్వాత అంతకుముందు మరి ఏదైతే రైతు సమితి చైర్మన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం రాకపోవడం వల్ల అది పోయింది. కేసీఆర్ గారు ఎంపీ ఇస్తామని చెప్పేసి ఆ ఎంపీ ఇచ్చే క్రమంలోనే మళ్ళీ కడియం శ్రేయర్ గారు బ్లాక్మెయిల్ చేసి మీరు బిడ్డకి ఎంపీ ఇస్తే నేను పార్టీలో ఉంటా, లేకపోతే నాకు మంత్రి పదవి, నా బిడ్డకు ఎంపీ కాంగ్రెస్ ఇస్తారని నన్ను పిలుస్తున్నారు, నేను అక్కడికి పోతున్నా అని చెప్పేసి కడియం శ్రేయర్ గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం. ఈరోజు కేసీఆర్ గారితో మీటింగ్ జరిగినప్పుడు చెప్తున్నాడు, నిస్సిగ్గుగా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే నాకు మంత్రి పదవి బిడ్డకు ఎంపీ ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది. ఆ రోజు సాయంత్రమే లెటర్ ఇక్కడ ఇచ్చి ఢిల్లీకి పోయిన సందర్భం. ఎంత నమ్మక ద్రోహమో, కడియం శ్రేయర్ ఎంత నీచుడో, నికృష్టుడో, నమ్మక ద్రోహియో, చండాలుడో అర్థమవుతూ ఉన్నది. ఎస్సీలో ఒక బైండ్ల కులమేనా ఉంది? సామాజిక న్యాయం, మోరల్ వాల్యూస్, నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు కడియం శ్రేయర్ గారు. ఎమ్మెల్యే ఉండి ఎంపీ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని ఆఖరికి పరిగెరినట్టు ఇతర నాయకుల దగ్గర కూడా పోయి డబ్బులు అడుక్కొని అవన్నీ మూటగట్టుకొని అటు సైడ్ మళ్ళీ బేరమాడి ఈరోజు మరి పార్టీ మారి జెండా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నైతికత గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, మోరల్ వాల్యూస్ ఉండేది ఉంటే ముందుగా నీవు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు చెయ్యి గుర్తు మీద పోటీ చేసి గెలువు. ప్రజలు
హర్షిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ పదవిని వదిలిపెట్టి మళ్ళీ కారు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన. నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేసి ప్రజల్లో నీకున్న పలుకుబడికి మళ్ళొకసారి ఆమోదం పొందు. ఇవాళ దేశం మొత్తం కూడా నీ స్వార్థపూరిత రాజకీయాలు, అధికార దాహము, ఎన్ని రకాల పదవులు ఒక్కసారి చూస్తే అటు టీడీపీ ప్రభుత్వంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన చేయని పదవి పొందని గౌరవం లేకుండా అనేక పదవులు అనుభవించడం జరిగింది. ఇంకా అధికారం దాహం తీరక బిడ్డను కూడా మరి రాజకీయ వారసులుగా తీసుకురావాలని అప్రజాస్వామికంగా ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ రావాలని చూస్తున్నాడు. ప్రత్యేకంగా గణపురం ప్రజలందరూ కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు నాకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే ఇక్కడ పల్ల రాజశేఖరరెడ్డి గారిని ఎప్పుడైతే కావ్య ఇక్కడ ఎంపీ అభ్యర్థి అన్నప్పుడు మరి ఇక్కడ ఎవ్వరు కూడా లేకుండా అవుతారనే ఉద్దేశంతో పల్ల రాజశేఖరరెడ్డికి అప్పచెప్పడం జరిగింది. సో వారి సహాయ సహకారాలతోటి రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పట్టి బలపరిచిన సుధీర్ కుమార్కు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపేయడానికి సర్వశక్తులు నొడ్డిస్తాం. ప్రచారంలో ఎండను సైతం లెక్క చేయకుండా మళ్ళీ గణపురంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం సర్వశక్తులు ఒడ్డిస్తామని తెలియజేసుకుంటూ ఎంపించిందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో బ్లాక్మెయిల్ చేసి ఎంపీ టికెట్ తీసుకున్నది. అంత రాజకీయ ఏమంటారు ఆకాంక్ష అయ్యేదో బిడ్డదో తెలియదు. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. త్వరలోనే వివరాలన్నీ చెప్తాను. ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా విదేశాల్లో దాచుకునే క్రమంలో బిడ్డ మొదటి సాక్షిగా ఉంది, అల్లుడు రెండో సాక్షిగా ఉన్నారు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఈ రాజకీయ వారసత్వం గురించి గొడవలు జరిగిన మాట వాస్తవం. ఇప్పటికే కడియం శ్రేణి కులంలో ఒక వివాదము కొనసాగుతున్నది. ఆయన రిజర్వేషన్లకు అర్హుడే కాదని, బిడ్డేమో మతాంతర వివాహం చేసుకొని ఆమె కూడా కులమే కాదని చెప్పేసి ఆమె చర్చ, ఆమె మొత్తం మీద కులం మీద రచ్చ జరుగుతూ ఉంది. మాదిగలు ఎవరు కూడా కడియం కావ్యను వదిలిపెట్టే పరిస్థితిలో మాదిగ సమాజం లేదు. సభ్య సమాజం కూడా ఈరోజు కడియం శ్రేణి రాజకీయాలు, అధికార దాహము, బ్లాక్మెయిల్ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కడియం శ్రీహరి గారికి అలాగే వారి బిడ్డ కావ్యకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా సిగ్గు శరం ఉండాలి కడియం శ్రీహరికి. 3 నెలల కిందనే మా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆయన ఎలాంటి సేవ చేయకున్నా కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు కష్టాలు పడి ఆయనను ప్రజలు అందరూ కూడా చీకొడుతుంటే కూడా శ్రేణులే ముందుగా కూడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల చేరిలు కడియం శ్రేణి. అక్కడ
అనేక పదవులు అనుభవించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ పదవులు అనుభవించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వెనుకొడు పొడిసి అధికార దాహం ఇంకప్పటికి తీరలే. ఎందుకంటే 9 సంవత్సరాలు మంత్రిగా చేసినా కూడా, అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరక చంద్రబాబు నాయుడుకు వెనుకడు వచ్చి మళ్ళీ కేసీఆర్ సంకలజొరి బహుశా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఇయ్యనంత ప్రాధాన్యత, ఎవరు పొందనన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు, ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మేయర్ యొక్క కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్ మేయర్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.